వెల్కమ్ టు రేగా వ్లాగ్స్. మా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంట్లోని ఈజీగా ధూప్ కాండ్స్ని ఎలా తయారు చేసుకోవాలని. ఏం లేదండి, సింపుల్. మనం రోజు రెగ్యులర్గా పూజలో వాడే పువ్వులన్నిటిని కంప్లీట్గా ఎండలో డ్రై చేయండి. ఆ డ్రై చేసిన వాటిలో 3 నుంచి 4 కర్పూర బిళ్ళలు, కొద్దిగా జవాది పౌడర్, అలాగే సాంబ్రాణిని కూడా యాడ్ చేయండి. మీకు వీలైతే ఆవు పేడ ఉంటుంది కదండి, ఆవు పేడని కూడా డ్రై చేసి ఇందులో వేసుకోవచ్చు. వేసుకొని ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సీ చేయండి. కంప్లీట్ మెత్తని పౌడర్ అయ్యేలాగా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేస్తే ఇలా వస్తుంది మిక్చర్. వీటిలో ఇప్పుడు కొద్దిగా నెయ్యి, కొద్దిగా వాటర్ యాడ్ చేసి సిరంజితో కానీ లేకపోతే కోన్ షేప్ ప్లాస్టిక్ ఉంటాయి కదండి, వాటిలో ప్రెస్ చేసినా మంచి షేప్ వస్తాయి. నేను డైరెక్ట్ హ్యాండ్తో చేశాను కాబట్టి ఇలా ఉంది. ఇప్పుడు వీటిని 2 నుంచి 3 రోజులు ఎండలో ఆరబెట్టింది సరిపోతుంది. తర్వాత వెలిగించుకోండి. ఇది స్మెల్తో పాటు దోమలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.